రొటేటర్ కఫ్ ఇంజరీస్ అని చెప్పుకున్నాం కదండి. రొటేటర్ కఫ్ ఇంజరీస్ అగైన్ ఎందుకు వస్తాయి అంటే మనం చెప్పుకున్నట్టుగా స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువ ఉంటాయి. ఈ భుజం కండరాలు ఎక్కువ వాడే స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ బౌలింగ్ చేసేటప్పుడు కానీ, వాలీబాల్, త్రో బాల్ ఇలాంటివి ఓవర్ ఆర్మ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నవి, ఇలా భుజం ఎత్తి ఎక్కువ పని చేసేవాళ్ళు, అలాగే మాన్యువల్ లేబర్లో కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు హ్యామర్ అలాంటివి ఎక్కువ వాడేవి, డ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేటివాళ్ళు, వీళ్ళకి అయ్యే అవకాశం ఉంటుంది రొటేటర్ కఫ్. ఇప్పుడు సపోజ్ మన దగ్గరకు ఒక పేషెంట్ భుజం నొప్పితో వస్తే అది రొటేటర్ కఫ్ ఇంజరీయా కాదా అని ఎలా మనం డిసైడ్ చేసుకుంటాం. భుజం నొప్పి అన్నది రకరకాల కారణాల వల్ల రావచ్చు. స్పెషల్గా రొటేటర్ కఫ్ ఇంజరీకి క్లినికల్ టెస్ట్స్ కొన్ని ఉంటాయండి. క్లినికల్ టెస్ట్ అంటే మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్ చేసుకొని మనం నిర్ధారించుకుంటాం. మామూలుగా భుజం నొప్పి ఉన్న పేషెంట్ పూర్తిగా మూమెంట్ చేయగలరు, కానీ కొన్ని చోట్ల మూమెంట్ చేస్తున్నప్పుడు నొప్పి మాత్రం వస్తుంది. అదే రొటేటర్ కఫ్ టేర్ ఉన్న పేషెంట్ భుజం ఎత్తేటప్పుడు దిగేటప్పుడు డ్రాప్ ఆర్మ్స్ అయిన అంటే ఇట్లా ఎత్తి కిందకి పడిపోయినట్టు అవుతుంది ఆయన చెయ్యి. అలాగే పూర్తిగా ఎత్తలేరు, ఎందుకనంటే ఆ కండరం తెగిపోవటం వల్ల, భుజాన్ని ఎత్తే కండరం తెగిపోవటం వల్ల వాళ్ళు పూర్తిగా భుజం ఎత్తలేరు. సో ఇలాంటి టెస్ట్స్ మనం చేసుకొని నిర్ధారించుకొని తర్వాత కన్ఫర్మేషన్కి వెళ్తాం. కన్ఫర్మేషన్ ఎట్లా చేసుకుంటాము? ఎంఆర్ఐ స్కాన్ చేయవలసి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ అనేది దానిలో కండరం ఎంత తెగింది, ఎంత వెనక్కి వెళ్ళిపోయింది, ఆ కండరం మనకి కుట్టడానికి వస్తుందా రాదా అన్నది మనకి చక్కగా తెలిసిపోతుంది కరెక్ట్గా రిపోర్టింగ్ జరిగితే. ఈ టెస్ట్ చేసుకొని పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న టేర్స్, మైనర్ టేర్స్ అయితే రెస్ట్, మందులు, ఎక్సర్సైజెస్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో ఉన్న టేర్ లేదా మోడరేట్ టేర్స్, అంటే యాక్టివిటీ ఎక్కువ లేని పేషెంట్స్ కొంతమంది ఉంటారు, నాకు పెద్ద భుజంతో పెద్ద చేసేది ఏమి ఉండదు సార్, మైనర్ డెస్క్ జాబే నాది, సో నేను ఎక్కువ మాన్యువల్ వర్క్ చేసేది ఉండదు, చిన్న టేరు, ఇప్పుడు దీన్ని ఆపరేషన్ అవసరమా అని అడుగుతారు. అందరికీ ఆపరేషన్ అవసరం పడదు. వాళ్ళకి మనము పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి, పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుని లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకుని మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ చేసుకుని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే 90% మేనేజ్ చేసేసేయచ్చు. సపోజ్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏ పోలీస్ వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్సో లేకపోతే మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు అయితే కనుక వాళ్ళు ఈ తెగిపోయిన కండరంతో ఫర్దర్గా పనిచేయడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం మనం కంపల్సరీగా సర్జరీ చేయవలసిన అవసరం పడుతుంది. సర్జరీ ఏం చేస్తాము అనేది ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ అంటాం దాన్ని. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న టెలిస్కోప్ ద్వారా మనం చిన్న ఇన్సిషన్ ఇచ్చుకొని లోపల టెలిస్కోప్ పంపించి టీవీలో చూస్తూ ఆ కండరాన్ని యాంకర్ స్టిచెస్ ద్వారా సూచర్ చేసి బోన్కి మళ్ళీ కండరాన్ని స్టిచ్ చేసేస్తాం అనమాట. సో అలా చేసిన తర్వాత దానికి రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రికవరీ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది రొటేటర్ కఫ్కి మనం చేయవలసిన ట్రీట్మెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.